హైవ్యూస్ జగన్మోహన్ రెడ్డి చాలా పేద బిడ్డ, పేదింటి బిడ్డ, పేదల బిడ్డ. ఇవి చెప్పడానికి బాగుంటాయి, స్పీచ్లు ఇవ్వడానికి బాగుంటాయి. రియాలిటీ చేస్తే బాబోయ్, లక్షల కోట్లు ఉన్నోళ్ళు మాత్రమే ఈయనలాగా చేయగలుగుతారు అన్నది మన కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తాం. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఈ విస్టా జెట్ వాళ్ళది బొంబార్డియర్ 7500 ఫ్లైట్ రకం సూపర్ లగ్జరీ అనుకోవచ్చు. అందులో బెడ్స్ ఉంటాయి పడుకోవడానికి, అవి కాకుండా ఒక 14 సీట్లు ఉంటాయి. అక్షరాల గన్నవరం నుంచి లండన్ వెళ్ళటానికి గాను గంటకి 12 లక్షల రూపాయలు దాన్ని చెల్లించాల్సింది. ఇప్పుడు ఫ్లైట్లో ఎవరెవరు వెళ్ళింది? అది ఫ్యామిలీ టూర్. జగన్, ఆయన సతీమణి భారతి అండ్ వాళ్ళిద్దరు పిల్లలు. యాక్చువల్గా ఉండేది లండన్లో, బట్ మొన్న ఎలక్షన్ మూమెంట్లో వచ్చున్నారు. సో నలుగురు కలిసి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలంగా ఉంది. ఎలక్షన్ల తర్వాత గొడవలు భయంకరంగా జరుగుతోంది. ఆ మూమెంట్లో బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉండి అన్ని చక్కబెట్టుకోవాలి. బట్ ఇతనికి అనవసరం. బటన్ నొక్కే డబ్బులు ఇచ్చా, ఇదే చెప్పాలి, ఇదే చేస్తాడు. అదేమంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడు. అదేమంటే వర్షాలు పడుతూ ఉన్నా, ఏదైనా పడుతున్నా అన్నీ అయిపోయాక అధికారులు అన్ని చేపట్టాక అప్పుడు వెళ్తాడు. ఇంకేదనంటే పైన హెలికాప్టర్లో వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇదే అతను చేయగలిగింది. సో ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాడు. మామూలుగా మన విజయవాడ నుంచి లండన్ అంటే డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. జనరల్గా చెన్నై నుంచో, బాంబే నుంచో, బెంగళూరు నుంచో, ఢిల్లీ నుంచో అనుకున్నా కానీ లండన్కి మొత్తం జనరల్గా ఒక ఫ్లైట్లో ఎకానమీ, బిజినెస్, ఫస్ట్ క్లాస్ అని ఉంది. ఇందులో చెక్ చేస్తే ఒక్కొక్క ఫ్లైట్ ఆపరేటర్ ఉంటారు కదా, ఎయిర్వేస్, వాళ్ళకి సంబంధించి చూస్తే అరౌండ్ ఎకానమీ అయితే 30,000 నుంచి 55,000 మధ్య ఒకరికి టికెట్ ఉంటుంది. అదే బిజినెస్ క్లాస్ అయితే 1.5 lakh నుంచి 2 lakhs ఉంటుంది. అదే ఫస్ట్ క్లాస్ కనుక అయినట్టయితే అరౌండ్ 3 lakhs పర్ హెడ్, నలుగురు 12 లక్షలు. ఇది బిజినెస్ క్లాస్ అయితే. సో చాలా విలాసవంతంగా ఉంటుంది బిజినెస్ క్లాస్. నలుగురు కలిసి బిజినెస్ క్లాస్లో బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. అదే 12 లక్షల రూపాయలు. కానీ ఇక్కడ గంటకు 12 లక్షల రూపాయలు పెట్టి ఈ మనిషి వెళ్ళాడు. మరలా పేదింటి బిడ్డ అంటాడు, మీ పేదల బిడ్డ అంటాడు, నాకు పత్రిక లేదంటాడు, టీవీ లేదంటాడు, ఛానల్ లేదంటాడు, నాకు అసలు ఏ కంపెనీలు లేవంటాడు. మొన్న ఏకంగా ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో కానీ నాకు అసలు మొబైల్ నెంబర్ లేదు, నాకు అసలు ఫోన్ నెంబరే తెలియదు, నేను అంత సింపుల్గా ఉంటా, నాకు అసలు ఏం తెలియదు అన్నట్టుగా ఆయన చెప్తా ఉంటే నోరు తెల్లబెట్టి నువ్వు చూస్తూ ఉన్నారు జనాలు. మా వాడు అంత సింపుల్ అయ్యేదేనంట. అదేంటే రూపాయి తీసుకుంటాడు జీతం, కానీ ఆయనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి అయ్యే ఖర్చు లక్షల్లో కోట్లలో వదులుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఈ ఫ్లైట్కి పెట్టుకున్న డబ్బులన్నీ ఎవరి అండి అని. ఆయనవే. అయితే ఆయన ముఖ్యమంత్రి కదా, మరి ఆయనకి సెక్యూరిటీ ఉండాలి కదా. సో ముందుగానే లండన్కి 9 అధికారులు వెళ్ళటం జరిగింది. వీళ్ళకి అప్ అండ్ డౌన్ ఛార్జీలు, అక్కడ అటు ఇటు తిరగటానికి హోటల్స్, ఇవన్నీ చూస్తే 1,30,00,000 దాదాపు ఈ సెక్యూరిటీకే అవుతుంది. చూడండి, ఎన్నికలు అయ్యాయి, కౌంటింగ్ లోపు చెదురుమూదు సంఘటన జరగకుండా అన్ని సజావుగా ఉండేలా చక్కబెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండాల్సింది పోయి టూర్ అని వెళ్ళాడు. ఓకే, కూల్, నేను తప్పు పట్టను, ఫ్యామిలీ టూర్. మరలా ఇక్కడ సెక్యూరిటీ అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే అండి, చంద్రబాబు నాయుడు, లోకేష్, భువనేశ్వరి, అమ్మాయి బ్రాహ్మణి, వీళ్ళు మాత్రం ఫ్లైట్లో తిరగరా, వాళ్ళకంటే స్పెషల్ ఫ్లైట్లో ఉండమంటే ఉంటాయి. కానీ ఏ రోజు కూడా వాళ్ళు మేము పేదింటి బిడ్డం, మేము పేదల బిడ్డని, మాకు అసలు ఏమీ లేదు అని ఏ రోజు వాళ్ళు చెప్పలా. నాకు ఆ ఒక్క చోట నాకు కొంచెం బాగా కాలుతుందనమాట. బాగా ఎలా అంటే చంద్రబాబు నాయుడు హయాంలో బాధుడే బాధుడు అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసి ఆయన ఆ రోజు ఏదైతే బాధాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పాడో, ఈయన ముఖ్యమంత్రికి అవన్నీ బాధాడు. కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు హయాంలో పెంచలా, ఈయన పెంచాడు. ఆర్టీ ఛార్జీలు ఆయన పెంచలా, ఈయన పెంచాడు. ఆయన హయాంలో రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు ఇప్పటికే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కొత్తగా రోడ్లు వేయలా. ఆయన హయాంలో అమరావతి అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది, నిర్మాణాలు జరుగుతున్నాయి. అసలు ఏం కట్టలేదు, అది ఇది గ్రాఫిక్స్ అన్నాడు, ఎక్కడెక్కడ పెట్టాడు. ఆ గ్రాఫిక్స్ అనే బిల్డింగ్లోనే ఈయన ఎన్నాళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నాడు. కొత్తగా కట్టింది ఏమీ లే. అదేమంటే అప్పుల మీద అప్పులు పట్టుకొచ్చి ప్రభుత్వ అసలు తనఖా పెట్టి
అదేమంటే వాళ్ళ మందు చేత మిగతా చేత గలీస్తారుగా ప్రెస్ మీట్లు పెట్టి ఇలా చెప్పుకుంటే సిగ్గు చేయటండి. సో నేను కన్క్లూజన్ ఒకే ఒకటి ఇస్తున్నా, ప్రపంచంలో ఇటువంటి వ్యక్తి నా భూతో నా భవిష్యత్. పేదింటి బిడ్డ అంటూ 100 కోట్లతో 1000 కోట్లతో ఇంకా చెప్పాలంటే అంతకు మించి అయినా సరే కలిగి ఉన్నా, సంపాదించుకున్నా, దాచుకున్నా, ఎంజాయ్ చేస్తున్నా అది ఈయనతోనే సాధ్యం. మిగతా వాళ్ళంతా చెప్తారు ఓపెన్గా, ఇదిగో మాకు ఇది ఉందయ్యా, ఇలా ఉన్నామయ్యా, అలా ఉన్నామని. బట్ నాకేం లేదు, నాకు ఫోన్ నెంబర్ కూడా లేదు, నా నెంబర్ కూడా తెలియదు, నా ఫోన్ లేదు అని అంటూ మీడియా ముందు చెప్పి ఇప్పుడు వచ్చేసి బిందాస్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్తూ ఏంటి అసలు మరలా ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఇదే చెప్తాడు, నాకేం లేదు, నా దగ్గర అసలు ఏం లేదు అంటాడు. మారండి, ఇప్పటికైనా మారండి. మొన్న ఎన్నికలు ఆల్రెడీ ఓటేసి ఉంటారు కదా, రిజల్ట్ వచ్చేలోపు చెదురుమంది ఘటనలు జరుగుతాయి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మీ వంతు పాత్ర అయితే పోషించండి.